राजधानी डीलक्स लॉज रूबरू हाउसिंग बोर्ड कॉलोनी जड़चल्ला। हमारे इस लॉज में एसी रूम्स, डीलक्स रूम्स मौजूद है। मज़ीद तफसीलात के लिए 9849105047 पर राब्ता करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। महबूबनगर रुकने असेंबली यनम श्रीनिवास रेड्डी ने आज मुस्तक़िल महबूबनगर के गांधी रोड पर वाक़े हाई स्कूल में मुनक़िदा तक़रीब में डिजिटल मवाद मुताले की नक़ाब कुशाई अंजाम देते हुए वेरनापेट मदीना मस्जिद, TD गुट्टा मार्केट रोड, रामनगर मार्केट लेन के सरकारी स्कूल के तुलबा में मुफ्त तक़सीम किया। इस मौके पर इन्होंने कहा कि हैदराबाद जैसे बड़े शहरों में जो सहूलियात मौजूद है, इतनी सहूलियात यहाँ नहीं है। हमारे तुलबा तालीम में पीछे ना हो, इस गर्ज से डिजिटल मवाद को फराहम कर रहे हैं। ये MLA यनम श्रीनिवास रेड्डी ने कहा कि हम वो सहूलियात फराहम कर रहे हैं जो मुल्क में कहीं भी नहीं हैं। इन्होंने कहा कि तेलंगाना रियासत में जो मवाद तक़सीम कर रहा हूँ वो बाज़ार में मौजूद नहीं है, सिर्फ सरकारी स्कूलों के बच्चों को फराहम कर रहा हूँ। MLA ने कहा कि अब आपके पास एक ऐसा हथियार है जो किसी और के पास नहीं है, इसलिए इसे अच्छी तरह इस्तेमाल करें और दूसरी चीज़ों के बारे में मत सोचें। इस मौके पर डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर A रविंद्र, रामिया बौली, काउंसलर मुश्ताक रशीद के अलावा मुख्तलिफ स्कूल के असातिज़ा और तुलबा की कसीर तादाद मौजूद थी। విద్యాయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా గౌరవ శ్రీ ఎం జేకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మహబూబ్ నగర్ నియోజకవర్గ శాసనసభ గారు శ్రీ రవీందర్ సార్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ప్రధానోపాధ్యాయులు శ్రీమతి అంజలి దేవి మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రధానోపాధ్యాయులు శ్రీమతి ఊర్నారు, పాఠశాల అర్బన్ సంబంధించిన ప్రధానోపాధ్యాయులు, విద్యాధికారులు చప్పట్లు కొట్టాలి. సార్కు స్వాగతం పలుకుతూ ప్రత్యూష విద్యాశాఖ అధికారి రవీందర్ సార్ గారిని కూడా కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జ్యోతి ప్రజ్వలనం అలాగే సరస్వతి మాలకు మాలాలంకరణ చేయవలసిందిగా కోరుతూ ఒక శ్లోకం ప్రత్యూష చేత. యా కుందేందు తుషారహార ధవలా యా శుభ్రవస్త్రాన్వితా సా మాం పాదు సరస్వతీం భగవతీం నిశ్శేషజాడ్యాపహ. 7 మెంబర్స్ స్టూడెంట్స్ మీరందరూ 1 2 3 4 నువ్వు ఒకటేను బాగా చెప్పు. నువ్వు 2 3 బాబు 3 అను 4 గట్టిగా చెప్పాలి. 11 శాసనసభ్యుల ద్వారా మీ అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ మెటీరియల్ 10వ తరగతి విద్యార్థులకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ గణిత శాస్త్రము, భౌతిక శాస్త్రము, సోషల్ స్టడీ చప్పట్లు కొట్టవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి. Candle again we are going to light the candle, then we are going to place a mouse. See, mouse is light, but now what happened? It has light.
Right, because of the place in the enjoy. There is no air inside the enjoy. ఫోన్ పే గూగుల్ పే చేయడానికి స్కాన్ చేస్తారా? ఎస్, దానిలాగా ఇది స్కాన్ చేస్తే గౌరవ ఎమ్మెల్యే గారిది పేరెంట్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్. ఫస్ట్ గాంధీ రోడ్ స్కూల్. డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ను ఇప్పుడు విద్యార్థులకు అందజేస్తున్నారు మన గౌరవనీయులు మహబూబ్నగర్ శాసన సభ్యులు శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ గారు. ముందుగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ గాంధీ రోడ్ పాఠశాల పేరెంట్స్ తీసుకొచ్చినటువంటి స్టూడెంట్ మాత్రమే ఈ యొక్క పుస్తకాలను తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. పేరెంట్స్తో రావాలి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. తల్లిదండ్రులు తమ విద్యార్థుల్ని తీసుకొని రావాలి. ఓన్లీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ మాత్రమే. గాంధీ రోడ్ స్కూల్. ఓకే 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 ఓకే. మదీనా మస్జిద్ హై స్కూల్. మదీనా మస్జిద్ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు అందజేయడం జరుగుతూ ఉన్నది. విద్యార్థులు తప్పనిసరిగా పేరెంట్స్ని తీసుకొని రావాలి. జ్ఞానిక 8th ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్, కీర్తన, సిరివల్లి, జ్ఞానిక ఈ ముగ్గురు రోబోటిక్ ప్రత్యేకంగా ఈ కరతాళ ధ్వనులతోన అభినందించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. స్పీడప్ స్టూడెంట్స్ వరుస క్రమంలో కొంచెం వేగవంతంగా రావాలి. మీకు ఇస్తూ ఈ పాఠశాల పరిస్థితి ఏంది, భవిష్యత్తులో ఇంకేం అభివృద్ధి చేసుకోవాలా, అలాగే పిల్లలతో ఇంటరాక్ట్ కావాలా, పిల్లల తల్లిదండ్రులతోటి టీచర్స్ తోటి ఇంటరాక్ట్ అయితే మనకు సంగతి విషయాలు తెలుస్తాయన్న ఆలోచనతోటి విద్యాయాత్ర అని చెప్పి అన్ని స్కూల్స్ అంటే 2-3 స్కూల్స్ దగ్గర క్లస్టర్ చేసి వాళ్ళతోటి పరిచయ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. అందుకే దీన్ని విద్యాయాత్ర అని పెట్టినాము. ఈ సమావేశానికి వాళ్ళ పేరెంట్స్, మీడియా మిత్రులు, ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం. తెలుగు అర్థమవుతుందా? లేదు तो हिंदी में बोलना. हाँ, यहाँ पे थोड़े. अच्छा, अभी पेरेंट्स कितने लोग आए, एक बार हाथ उठाते. पेरेंट्स वेरी गुड. तो पहले
आपको मुबारकबाद देता हूँ। पहले पेरेंट्स को मुबारकबाद देंगे। क्यों देना मुबारकबाद? आपके लिए वक्त बिता के यहाँ पे बाकी काम सब छोड़ के आपके लिए यहाँ आए, इसीलिए उसको मुबारकबाद देना है और उसके लिए क्लैप्स भी लगाना है। जो मैं स्टडी मटेरियल दे रहा हूं आपको, ये सोच के चलिए दुनिया में ऐसा मटेरियल 100% 2D 3D एनिमेशन टेक्स्ट बुक्स में जो सिलेबस है 100% वो कहीं पर भी नहीं है। तेलंगाना में नहीं है, इंडिया में नहीं है, दुनिया में भी ऐसा कभी कोई फुल फ्लेज नहीं दिया। वो आपका हवाले हम कर रहे हैं। इसलिए कर रहे हैं ताकि आप खूब मेहनत करें, पढ़ें और आने वाले एग्जाम में हाईएस्ट मार्क्स से पास होना अपना एम नहीं है। हाईएस्ट मार्क्स हाईएस्ट ग्रेड से पास होना है। पास तो सब होते हैं ना? कितने लोग पास होते हैं यहाँ पर? पूरे पास होते हैं। 1-2 लोग फेल होने का सोच मेरे ग्रेड 10th ग्रेड क्या बोलते हैं उसको? जीपीए तो 10 ठीक है, थोड़े लोग को मिलता, 9 तो मेजॉरिटी लोग को मिलना है। यहाँ पर मिलेगा 10 किसको आएगा? 10 आउट ऑफ 10, 10/10 नहीं, एक को देख एक हाथ उतारे, पक्का आएगा ना? मगर लड़के बहुत हाथ उतारे मगर यहाँ पे नहीं उठ रहे हाथ। क्या लड़के लोग शर्मा रहे बहुत। आप बहुत आगे निकल चुके हैं लड़की लोग, अच्छी बात है। अंतेना సిగ్గుపడుతురా బాబు? పడతలేరుగా, ధైర్యంగా ఉండాలి। ఇట్లనే ఉంటే అమ్మాయిలు ఆట పట్టిస్తారు మిమ్మల్ని, మరి మీ ఇష్టం। तो ये जो है टेक्स्ट बुक्स रहता, टेक्स्ट बुक्स में कभी कभी 1-2 QR कोड रहता, उसमें एक लेक्चर होता या एक डायग्राम होता या यूट्यूब से निकाला कोई, यहाँ पे 2-3 मिनट का रहता। तो हमारा QR कोड जो हमने तैयार किया 3 साल का मेहनत है इसमें बहुत सारे टीचर्स, एनिमेशन करने वाले, एकेडमिशियंस सब मिलके 3-4 साल मेहनत करे तो ये किताब आपके सामने आ रहा है। बहुत सारे एनजीओ बहुत सारे खर्च किए, मगर हमारा ये था कि हमारे स्टूडेंट्स को फ्री में देना है। इसीलिए हम बहुत लोगों से, जो एनजीओस है, बड़े लोग हैं जो डोनेट करते हैं स्कूल्स के लिए, एजुकेशन के लिए, उसको पकड़ के उससे डोनेशन दिलवा के आप तक ये किताब पहुंचा रहे हम। तो इसका सही इस्तेमाल होना चाहिए, होगा ना? आपके घर में सेलफोन है? नहीं है? किसके घर में सेलफोन नहीं है हाथ उठाइए। जिसके पास नहीं है, नहीं आपके पास नहीं, आपके माँ बाप के पास भी नहीं है। जिसके माँ बाप के पास सेलफोन है वो हाथ उठाइए। सबके पास है। क्या बाबू సెల్ ఫోన్ లేదా ఇట్లా? సెల్ ఫోన్ లేకుంటే ఎట్లా బతుకుతున్నారు? మనం బతకలేము। పేమెంట్ చేయరా? గూగుల్ పే చేయరా? అబద్ధాలు చెప్తున్నారు। సెల్ ఫోన్ లేదా పుస్తకాలు ఇవ్వం మరి। పేరెంట్స్ వచ్చారు కదా, మీకు అందరికి సెల్ ఫోన్ ఉంది కదా, ఉన్నోళ్ళు చేయలేపండి। అందరికి సెల్ ఫోన్ ఉంటుంది। సెల్ ఫోన్ లేకుంటే సూర్యుడు ఉదయించడు, అస్తమించడు। కాబట్టి సెల్ ఫోన్ మన ఇంట్లో లేకుంటే 1 గంట పక్కింటి వాళ్ళతో అడిగి తీసుకోవాలి ఈ దీనికోసం। तो इसमें क्या है, आपका जो टेक्स्ट बुक में लेसन है, सपोज न्यूट्रिशन है ना, न्यूट्रिशन लेसन आपके, तो न्यूट्रिशन में फोटोसिंथेसिस चैप्टर है ना? फोटोसिंथेसिस है, तो कैसा फोटोसिंथेसिस होता है वो पूरा डिटेल में 2D 3D एनिमेशन में आपके सामने आप सेलफोन में देख सकते हैं। और हार्ट के बारे में आपको मालूमात करना है।
तो टीचर ब्लैक बोर्ड पे क्या करती, डायग्राम लिखती। तो उसमें क्या होता, आपको सिर्फ वो डायग्राम दिखता, आर्ट के अंदर क्या है आपको दिखता नहीं दिखता। जो अंदर दिखना है तो वो 3D होना है। वो 3D डायग्राम किताब में आपको मिलेगा। आपको फिजिकल साइंस हो, फिजिक्स है, इलेक्ट्रिसिटी के बारे में मालूम आपको, इलेक्ट्रिसिटी के बारे में, इलेक्ट्रिसिटी आयंस कैसा फ्लो होता है वो सब इसमें दिखेगा, ताकि आपके माइंड में कॉन्सेप्ट पूरा क्लियर होगा। అర్థమవుతుందా? అర్థమైంది కదా? తెల్ల చెప్పాలా? అచ్చా సరే, కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అది 2D 3Dలో మీరు చూస్తే మీకు చాలా క్లియర్గా ఆ కాన్సెప్ట్స్ అన్ని అర్థమైపోతాయి. మీరు ఎగ్జామ్లో అటు ఇటు చూడక్కర్లేదు. చిట్టీలు తీసుకుపోతున్నారా ఇప్పుడు ఎగ్జామ్కి? ఎవరన్నా తీసుకుపోలిస్తున్నారా సార్లు? వెనకటికి సార్లే చిట్టీలు ఇస్తుండేనంట చిన్నప్పుడు, మేము విన్నాం. ఇప్పుడు అట్లా లేదు కదా, స్ట్రిక్ట్గా ఉంటుంది ఎగ్జామ్. మన కలెక్టర్ గారు కూడా చెప్పారు, కాపీయింగ్ అలో చేయమని చెప్పారు. కాబట్టి మీరు ఈ టెక్స్ట్ బుక్స్ జాగ్రత్తగా చదివితే మీకు కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. క్వశ్చన్స్ ఎట్లొచ్చినా సరే, ఎంత తికమకగా క్వశ్చన్స్ వచ్చినా మీకు అర్థమైతే మీరు హాయిగా రాసుకుంటూ పోతాం. ఖచ్చితంగా మీకు మార్క్స్ పెరుగుతాయి, మీ గ్రేడ్ కూడా పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఇటువంటి బుక్స్ మేము 1,00,000 మంది పిల్లలకు ఇచ్చినాం. మన వనపర్తిలో ఇదే డిఓ గారు ఉండే సార్, వాళ్ళ స్కూళ్ళల్లో ఇస్తే వారు చెప్పింది ఏంటంటే 10 to 12% పెరిగింది. ఏది? పాస్ పర్సంటేజ్. సో ఇక్కడ కూడా మహబూబ్ నగర్లో ఇప్పుడు పాస్ పర్సంటేజ్ అంత ఎక్కువ లేదు. ఎంత ఉంది ఇప్పుడు పాస్ పర్సంటేజ్? లాస్ట్ ఇయర్ 78. దాంట్లో మరి గాంధీ రోడ్ స్కూల్ ఎత్తుంది 80%. ఈ బుక్స్ మీరు వాడితే ఖచ్చితంగా మీరు 80% కాదు 95% పైన పాస్ పర్సెంటేజ్ వస్తుంది. అది నా గ్యారంటీ. మేము చదువుకునేప్పుడు ఇటువంటి పుస్తకాలు లేవు, కానీ ఇప్పుడు మేము మీకోసం అందిస్తూ ఉన్నాము. కాబట్టి మీరు జాగ్రత్తగా రోజు 1 గంట రివైజ్ చేసుకుంటున్నారు కదా. రివిజన్ స్టార్ట్ అయిందా? ఆ రివిజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం చెప్పింది మళ్ళీ రివైజ్ చేసుకుంటాం. ఆ రివిజన్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. అన్ని చాప్టర్స్ మళ్ళీ ఒకసారి రోజు ఒక చాప్టర్ మీరు చేసుకోవచ్చు. తర్వాత ఈ 30-40 రోజులు ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో మార్చ్ 18 స్టార్ట్ అయితే మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు దయచేసి. సీరియళ్ళు, సినిమాలు, IPL మ్యాచ్లు, క్రికెట్ మ్యాచ్లు ఇవన్నీ కూడా పక్కన పెడతాం మనం ఒక 40 రోజులు. ఎందుకంటే ఇప్పుడు మీరు కరెక్ట్గా మార్కులు సంపాదించి మంచి మార్కులతో పాస్ అయితే మీకు రేపు భవిష్యత్తులో ఇంజనీరింగ్లో, ఇంటర్మీడియట్లో మంచి కాలేజీలు వస్తుంది. ఇంటర్మీడియట్లో మంచి కాలేజ్ వస్తే రేపు భవిష్యత్తులో ఇంజనీరింగ్, మెడికల్ పోవడానికి మీకు చాలా ఈజీ అవుతుంది. అదే మంచి కాలేజీలో లేకుండా మామూలు కాలేజీలో చదివితే ఇక దోస్తానాల పిల్లలంతా ఖరాబ్ అయిపోతాం. అంతేనా? మంచి పిల్లలు ఒక క్లాస్లో ఉంటే ఒకరిద్దరు సోమరిపోతులున్నా వీళ్ళందరినీ చూసి ఆయన బాగుపడతాడు. అదే ఒకరిద్దరు మంచి పిల్లలు ఉండి, గుడ్ స్టూడెంట్స్ ఉండి, మిగతా 90 మంది అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళు ఉంటే ఆ 2 మంచి వాళ్ళు కూడా వీళ్ళతో పడి ఏమవుతారు? ఖరాబ్ అవుతారా? ఇప్పుడు మీ పేరెంట్స్ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మీరు ఇంత కష్టమున్నా వాళ్ళు మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. పేరెంట్స్లలో కొంతమంది ఆటో నడిపే వాళ్ళు ఉంటారు, కూలికి పోయే వాళ్ళు ఉంటారు, కూరగాయలు అమ్మే వాళ్ళు ఉంటారు, లేదా షాపులలో పనిచేసే వాళ్ళు ఉంటారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా చాలా కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. వాళ్ళ ఆశలు అన్నీ కూడా మీ మీదనే ఉన్నాయా? మరి ఏం చేయాలి? మనం మంచిగా చదువుకోవాలి, వాళ్ళ పేరు నిలబెట్టాలి, ఈ స్కూల్ పేరు నిలబెట్టాలి, మీకు పాఠం చెప్పిన టీచర్ల పేరు నిలబెట్టాలి, మీరు పుట్టిన మహబూబ్ నగర్ పేరు కూడా నిలబెట్టాలి. నిలబెడతారుగా? నిలబెట్టాలంటే ఉట్టి మాటలు చెప్తే చాలదు, గట్టిగా చదవాలి. రేపు ఎగ్జామ్ మంచిగా రాయాలి, మార్కులు తెచ్చుకోవాలి, రేపు ఇంటర్మీడియట్ మంచి కాలేజీలో చేరాలి, అక్కడ మళ్ళీ కష్టపడాలి. అప్పుడు మీరు మంచి కోర్సులో ఇంటర్గా మీకు ఇష్టమున్న కోర్సుల్లో జాయిన్ అయ్యి అప్పుడు మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడితే అప్పుడు మీ పేరెంట్స్ సంతోషపడతారు. దానికి మీరు ఇంకా 5-6 సంవత్సరాలు కష్టపడాలి.
ఎన్ని 5-6 సంవత్సరాలు కష్టపడాలి. కష్టపడతారా? మొదలు 5-6 సంవత్సరాల సంగతి తర్వాత ఇప్పుడు 40 రోజులు మనం కష్టపడాలి. పడతారు కదా? నేను పేరెంట్స్ కూడా చెప్తా ఉన్నా, ఈ 40 రోజులు మీరు వేరేవేవి పెట్టుకోకండి. ఏదైనా ఇంట్లో ఏమైనా పెద్ద కార్యాలు ఉన్నా, శుభకార్యాలు ఉన్నా వీళ్ళ పరీక్షల తర్వాత పెట్టుకోండి. దయచేసి ఈ 30-40 రోజులు వాళ్ళకు దృష్టి కేటాయించండి. వాళ్ళు చదువుతున్నారా లేదా అని చెప్పి వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. కన్నేసి అంటే పక్కనే కూర్చోవద్దు, వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది మళ్ళీ. కానీ పిల్లలు చదువుతున్నారా, 2-3 గంటలు చదివితే పాలో టీయో పంపించండి. అప్పుడప్పుడు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, 5-6 గంటలు కంటిన్యూస్గా చదివింది అనుకో, బోర్ కొట్టింది అనుకో, తీసుకుపోయి ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్ కూడా తినిపింది. రిలాక్సేషన్ వాళ్ళకు కూడా కావాలి. ఊరికే పుస్తకం చదువు 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 అంటే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కదా బోరు. అప్పుడప్పుడు బయటికి తీసుకుపోయి అక్కడ తిప్పేసి వస్తే వాళ్ళు కూడా రిలాక్స్ అవుతారు. మళ్ళీ కూర్చొని కాన్సన్ట్రేషన్ తోటి చదువుతారు. ఎన్ని గంటలు చదివినాం అనేది ముఖ్యం కాదు, ఎంత కాన్సన్ట్రేషన్ తోటి చదివినాము, చదివింది ఎంత బాగా మైండ్లోకి ఎక్కుతున్నది అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళని పిల్లల్ని రిలాక్స్గా ఉంచాలి. మనం టెన్షన్ పెట్టొద్దు, ప్రెషర్ పెట్టొద్దు. ఇంకొకటి, మీ ప్రెషర్ అంతా కూడా వాళ్ళ మీద పెట్టొద్దు. క్లాస్లో ఫస్ట్ రావాలి, 10 out of 10 రావాలి అని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎవరి ఆలోచన శక్తి, ఎవరి మేధాశక్తి, దాన్ని బట్టి వాళ్ళకు మార్కులు వస్తాయి. వాళ్ళు కష్టపడి చదువుతున్నారా, సిన్సియర్గా చదువుతున్నారా అనేది ఒక్కటే మన కొలమానం. కానీ ఇన్ని మార్కులు వస్తేనే వాళ్ళు చదివినట్టు, ఇన్ని మార్కులు రాకుంటే వాళ్ళు చదవనట్టు కాదు. చాలామంది 10th క్లాస్లో తక్కువ మార్కులు వచ్చి కూడా భవిష్యత్తులో ఐఐటీలు సంపాదించుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, 100,000 మంది. కాబట్టి వాళ్ళు కరెక్ట్ పద్ధతిలో చదువుతున్నారా లేదా అనేది ముఖ్యం. ఇంకొక విషయం, నేను పేరెంట్స్ వచ్చింది కాబట్టి వాళ్ళకి చెప్తా ఉన్నా, టీచర్స్ కూడా దృష్టి పెట్టాలి. ఈ 30-40 రోజులు ఇంట్లో వాతావరణం చాలా మంచిగా ఉండాలి. తల్లిదండ్రులు చికాగ్గా ఉంటే అది ప్రభావం పిల్లల మీద పడుతుంది. కాబట్టి మన బాధ్యతగా టీచర్స్ కూడా పేరెంట్స్ను కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంటే చేయాలా. డిఓ గారు పేరెంట్స్ని కూడా ఈ ఎగ్జామ్ టైంలో 10th క్లాస్ పేరెంట్స్ తోటి మీరు కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కడన్నా డిస్టర్బెన్సెస్ ఉంటే పిలిచి వాళ్ళకి సంజాయించి ఈ 30-40 రోజులు పిల్లల మీద స్ట్రెస్ ఉండొద్దు, ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండని అని చెప్పి వాళ్ళకు కూడా చెప్తే దాని ప్రభావం కూడా పిల్లల మీద బాగుంటుంది, మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది పిల్లలకి. కాబట్టి ఒక కొటేషన్ ఒకటి చెప్తా, చెప్పి నేను ముగిస్తా. నెల్సన్ మండేలా గురించి విన్నారా? మీరు విన్నారా? ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ గురించి విన్నారా? విన్నారు, అందరు విన్నారు. నెల్సన్ మండేలా ఆయన ఏమన్నాడు? చూడు, నెల్సన్ మండేలా అనేది కూడా తెలుసా అమ్మాయి? నేను వచ్చినా అక్కడికి రాలే కదా. నెల్సన్ మండేలా చాలా అద్భుతమైన కొటేషన్ ఇచ్చాడు. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు చేంజ్ ద వరల్డ్. అంటే విద్యనే మన ప్రపంచాన్ని మార్చడానికి ఉన్న ఒక బ్రహ్మాస్త్రం. ఆ విద్య ఇప్పుడు మేమందరం కలిసి మీకు ఇవ్వడానికి తాపత్రయపడతా ఉన్నాం. మీ తల్లిదండ్రులు, మీ టీచర్స్, మేము, సమాజం. ఇప్పుడు ఈ పుస్తకాలు మీకు ఇస్తున్నాము అంటే దీని వెనుక కొన్ని 100 మంది మీకు మంచి చదువు రావాలి అన్న కోరికతోటి వాళ్ళ ఆశీర్వాదం కూడా ఆ పుస్తకంతో పాటే మీకు వస్తుంది. కాబట్టి మీరు రెస్పాన్సిబుల్గా ఉండి ఆ విద్యను అందుకోవడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి. ఇంకొక కొటేషన్ ఉంది, అది మీరు ఎప్పటికి కూడా మైండ్లో పెట్టుకోవాలి. నాకు నచ్చిన కొటేషన్ చిన్నప్పటి నుంచి కూడా. రసెల్ అనే వ్యక్తి ఆ కొటేషన్ రాసిండు, చెప్పిండు. ఏంటంటే లో ఎయిమ్ ఇస్ క్రైమ్. అర్థమైందా? క్యా హై? చోటా సోచినా గలత్ హై, బడా సోచో. పెద్దగా ఆలోచించండి, చిన్నగా ఆలోచించొద్దు. నేను ఇక చదువుకున్నాక పోయి ఇడ్లీ బండి పెట్టాలని ఆలోచించొద్దు. నీకు వంట చేయడం ఇష్టమైతే నేను చదువుకున్న తర్వాత 5 స్టార్ హోటల్ పెట్టాలని ఆలోచించాలి మీరు. लो एम इज क्राइम, समझे? आप पुलिस कांस्टेबल बनता बोल के सोचना नहीं, आईपीएस ऑफिसर बनने का
ख्वाब लेके चलना है आप। बने तो आईपीएस बनेंगे, नहीं तो डीएसपी इंस्पेक्टर बनेंगे। अगर कांस्टेबल ही बनना बोल के छोड़ेंगे तो ना इधर का रहोगे ना उधर का रहोगे। इसीलिए लो एम इज क्राइम। हमेशा अपने आप पे भरोसा रखो, कॉन्फिडेंस रखो, चाहे जो भी हो पढ़ाई नहीं छोड़ना। आपका नसीब खुलेगा किससे? सिर्फ पढ़ाई से। हम लोग भी आपके जैसे हैं, मिडिल क्लास फैमिली से ही है, थोड़ा बहुत पढ़ा, इसीलिए गवर्नमेंट जॉब मिला, उसके बाद पॉलिटिक्स आया, अभी एमएलए भी हो गया। अगर मैं एमएलए नहीं बनना बोल के मेरे दिमाग में है तो मैं नहीं बनता, बनना बोल के था इसीलिए मैं बन गया। इसीलिए आपको जो बनना है वो ख्यालात में हमेशा रहना है। आप सोते उठते जागते वो आपके दिमाग के पीछे रहना हमेशा, तब आप पढ़ पाओगे, उसके लिए काम कर सकोगे। అర్థమవుతుంది కదా? మీకేమైనా కావాలి అని అనుకుంటే అది ఎప్పుడు మీ మైండ్లో తిరుగుతూ ఉండాలి, పడుకునేటప్పుడు లేచినప్పుడు అది మీకు ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. నేను ఒక ఆఫీసర్ని కావాలి, నేను ఒక కలెక్టర్ని కావాలి, ఇంజనీర్ కావాలి అనుకున్నప్పుడు పడుకునే ముందు ఆలోచించాలి, నేను ఇంజనీర్ని అయితే బాగుంటుంది, దేవుడా నన్ను ఇంజనీర్ని చేయి అని పడుకో. మళ్ళీ లేచేటప్పుడు మళ్ళీ లేచి మళ్ళీ మొక్కుకో. అంటే అది మీ మైండ్ ట్యూన్ అవుతుంది, మీ మైండ్ కూడా ఆటోమేటిక్గా ట్యూన్ అవుతుంది. ఎప్పుడైతే మీ మైండ్ ట్యూన్ అవుతుందో మీ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీ యాక్షన్ స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా రిజల్ట్ కూడా అట్లనే వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు కలలు కనడం ప్రారంభించాలి. భవిష్యత్తు కోసం కలలు కనాలి. మీ కలలను సాకారం చేయడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. మీ టీచర్లు ఉన్నారు, మీ పేరెంట్స్ ఉన్నారు, మేమున్నాము, ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు మీకోసం తీసుకుంటా ఉంది అని చెప్పి చాలా రకాల కార్యక్రమాలు మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు కూడా విద్య వైద్యం మీద ఎక్కువ ఫోకస్ పెడతా ఉన్నాడు. ప్రతి చదవాలనుకునే ప్రతి వ్యక్తికి, ప్రతి ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ మంచి విద్యను వాళ్ళకి అందిద్దాం, దానికి ఎన్ని కోట్లు ఖర్చైనా సరే పెడదామన్న ఆలోచనలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మిగతా అందరం కూడా ఉన్నాం. ఇంకొక విషయం చెప్తున్నా, ఇప్పుడు మీలో ఇంజనీర్లు ఎంతమంది కావాలనుకుంటున్నారు? ఒక్కరే అంతేనా? जस्ट वन। आपको नहीं चाहिए? डॉक्टर कितने लोग बनना चाहते हैं? ज्यादा लोग डॉक्टर। और सीए कितने लोग बनना चाहते हैं? सीए बनेगा, ये जरूर बनेगा। और सरकारी ऑफिसर बनने का काम कितने लोग देख रहे हैं? गवर्नमेंट ऑफिसर्स కావాలని ఎంతమందికి ఉంది? ఎవరికి లేదా? అమ్మాయికి. మరి మీరు అంతే ఏమవుతారు నాయన? దేనికి చేతులు లేపుతలేరు? ఏమవుతారు? క్రికెట్ ప్లేయర్ అవుతారా? ఫిల్మ్ స్టార్ అవుతారా? ఎమ్మెల్యే అవుతారా? ఒక్కటే పోస్ట్ ఉంటుంది ఆయన. మీ దాంట్లోనే ఇప్పుడు ఒకటే పోస్ట్ ఉంటుంది, అది ఏమైదాం అనుకుంటారు? సరదాగా చెప్పండి, ఏమైదాం అనుకుంటారు? క్రికెట్ ప్లేయరా? ఓకే, మరి ఆడుతున్నారా క్రికెట్ రెగ్యులర్గా? 5 గంటలకు లేస్తున్నారా? లేస్తలేరు. గ్రౌండ్కి పోతున్నారా? రోజుకు 4 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నారా? మరి ఎట్లయితారు క్రికెట్ ప్లేయర్? అదే నేను చెప్తా ఉన్నా, మీకు ఏదైనా కావాలి అనుకుంటే దాని వెనక మీరు కష్టపడాలి, మీ శ్రమ ఉండాలి, దానికోసం ప్లానింగ్ చేయాలి. ఏదైనా సరే, ఏది కావాలనుకున్నా కూడా అది పెద్దదే, కానీ దానికోసం మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఇంట్లో కూర్చొని కలలు కంటే కాదు. ఇదివరకు నేను చెప్పిన సార్ మీరే అన్నారు కలలు కనమని అంటే, నేను కలలు కనమన్నా దాని తర్వాత కష్టపడమన్నా. సగమే చేస్తే రిజల్ట్ రాదు. పుట్టిగా నేను పండుకొని కలలు గంట అంటే కలగానే ఉంటుంది. కల కనాలి, దానికోసం కష్టపడాలి. తర్వాత ఇంకొక విషయం, మీకు ఈ మన దగ్గర పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కదా, విన్నారా? చూసిండ్రా పాలిటెక్నిక్ కాలేజ్? ఆ పాలిటెక్నిక్ కాలేజ్ని అప్గ్రేడ్ చేసి
అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలన్న ప్రపోజల్ ముఖ్యమంత్రి గారికి పెట్టినాము. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, ఈ సంవత్సరము నెక్స్ట్ ఇయర్ దాన్ని అప్గ్రేడ్ చేస్తాము. మీరు ఇంటర్ పాస్ అయ్యే లోపల మీకు ఇక్కడ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అయి ఉంటుంది. మీకు అక్కడ ఇక్కడ పోవక్కర్లేదు. మంచి ర్యాంక్ వస్తే మీకు మహబూబ్ నగర్లోనే మంచి ఇంజనీరింగ్ కాలేజ్ మీకు అందుబాటులో ఉంటుంది. మెడికల్ కాలేజ్ అయితే ఆల్రెడీ ఉంది కదా, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి, ఇంకా వస్తాయి. తర్వాత ఇంకా ఎన్నో టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ తీసుకురావాలి. స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ కూడా మహబూబ్ నగర్ పట్టణంలో పెట్టాలని చెప్పి మేమందరం కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అంటే మా దృష్టి అంతా కూడా మీ మీదనే ఉంది. మీకు మంచి చదువు ఇవ్వాలి, మీకు మంచి వసతులు కల్పించాలి, మీ భవిష్యత్తు బాగుండాలి. కానీ మీరేం చేయాలి? ఒక్కటే చేయాలి. ఏం చేయాలి? చదవాలి. మళ్ళా సౌండ్ ఇక్కడ నుంచే వస్తుంది, ఇక్కడ నుంచి వస్తలేదు. లేలే, మీకంటే ఎక్కువ మార్కులు వాళ్ళకే వస్తాయి ఈసారి. ఎందుకంటే చాలా మంది సైలెంట్ గా ఉన్నారు కానీ వాళ్ళు చదువుతున్నారు. కానీ 100% ఈసారి గర్ల్స్ కంటే బాయ్సే టాప్ ఉంటారు. ఉంటారు నా నమ్మకం ఉంది. సో ఇప్పుడు మళ్ళీ వస్తా మీ దగ్గరికి, ఎగ్జామ్ టైం ముందు ఒకసారి మళ్ళీ వస్తా. ఈ లోపల మన ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ ఎగ్జామ్స్ వరకు మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తారు. ఏదైనా ఎమర్జెన్సీ ఇష్యూ ఉండి మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే వాళ్ళకు చెప్తే వాళ్ళు నాకు కూడా చెప్తారు. ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎగ్జామ్స్ వరకు మీరు ప్రశాంతంగా చదువుకునే వాతావరణాన్ని ఈ స్కూళ్ళలో ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మా అందరిది. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. అటువంటి ఏర్పాట్లను కూడా మేము ఖచ్చితంగా చేస్తామని చెప్తా ఉన్నాం. మీరు ఎవరినైనా అడగండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ను, లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ గారిని అడిగినా, ముఖ్యమంత్రులను అడిగినా, పెద్ద వాళ్ళు ఎవరిని అడిగినా వాళ్ళు ఒకటే చెప్తారు, నేను చాలా పుస్తకాలు చదివినా. ఎందుకు అంటే పుస్తకాలలో విజ్ఞానం ఉంటుంది. ఒక 40-50 సంవత్సరాల అనుభవాన్ని ఒక వ్యక్తి పుస్తక రూపంలో 50 పేజీలలో మీకు అందిస్తాడు. అంటే మీరు 50 సంవత్సరాల జీవితాన్ని మీరు ఒక గంటలో చదివితే ఆ జ్ఞానమంతా కూడా మీ మైండ్లో ఉంటుంది. అది పుస్తకం యొక్క ప్రభావం, ఆ గొప్పతనం. కాబట్టి ఖచ్చితంగా మనం పుస్తకాలు చదవాలి. ఏ పుస్తకమైనా చదవండి. మీకు బోర్ కొడితే నావల్ చదవండి, స్టోరీ బుక్స్ చదవండి, మోరల్ స్టోరీ చదవండి, సైన్స్ ఫిక్షన్ చదవండి, ఏదైనా చదవండి. ఆఖరికి లవ్ స్టోరీ బుక్స్ చదివినా తప్పేం లేదు, ఆ నావల్ చదివినా తప్పేం లేదు. కానీ చదివే అలవాటు ఉండాలి. చదివే అలవాటు ఉంటే అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. పేపర్ ఎంతమంది చదువుతారు? न्यूज पेपर कोई? अच्छा, घर में कितने लोगों के पास न्यूज पेपर आता है? बहुत कम लोग आते हैं. న్యూస్ పేపర్ చదివేది చాలా మంచి అలవాటమ్మా. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, న్యూస్ పేపర్ రోజు చదివిన అబ్బాయి మీ ఏజ్లో చదువుకుంటూ వస్తే మీరు రేపు డిగ్రీ స్థాయి దాటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మీరు అందరికంటే ఎక్కువ ప్రిపేర్ అయి ఉంటారు ఆ ఎగ్జామ్ రాయడానికి. దాని అలవాటు ఇప్పటి నుంచే నేర్చుకోవాలి. మేమందరం కూడా చదివేది కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అయినాం. మేము పేపర్ చదవడం అనే అలవాటు ఖచ్చితంగా మీ అందరికీ ఉపయోగపడుతుంది. పేపర్లో ఏముంటాయి అందరూ అంటారు, ఏముంది పేపర్ మొత్తం రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు ఫస్ట్ పేజీలే ఉంటాయి. లోపల తిరిగేస్తే దేశంలో ఏం జరుగుతూ ఉంది, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, మంచి మంచి ప్రాజెక్ట్స్ ఎక్కడ వస్తూ ఉన్నాయి, దేశంలో ఏ ప్రాజెక్ట్స్ ఎక్కడ వస్తూ ఉన్నాయి, ఎకానమీ ఎట్లా ఉంది, మన ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి, ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి, చదువు ఎట్లా ఉంది, అవన్నీ కూడా పేపర్ ద్వారా మనకు తెలుస్తాయి. మన తల్లిదండ్రులు చెప్పలేని విషయాలు, మన టీచర్స్ చెప్పలేని విషయాలు, మన ఫ్రెండ్స్ చెప్పలేని విషయాలు ఆ పేపర్లో ఎన్నో మీకు దొరుకుతాయి. అది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అందుకే పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి అదొక ఇన్వెస్ట్మెంట్గా భావించి ఏదైనా ఒక లాంగ్వేజ్ న్యూస్ పేపర్ ఖచ్చితంగా ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి. మీరు ఇంట్లో పేపర్ ఉంటే పిల్లలు చదువుతారు, పేపర్ లేకుంటే వాళ్ళు ఎట్లా చదువుతారు. కాబట్టి దయచేసి దీని ఒక ఇన్వెస్ట్మెంట్గా భావించండి, ఖర్చుగా భావించొద్దు. ఇంగ్లీష్ పేపరు, తెలుగు పేపరు రెండు తెప్పించుకోగలిగితే, అఫోర్డ్ చేయగలిగితే ఇంకా చాలా మంచిది. రెండు లాంగ్వేజెస్లో
ఉర్దూ కూడా, ఉర్దూ వచ్చిన వాళ్ళకు ఉర్దూ. మాతృభాషలో ప్రావీణ్యం ఎంతో ఇంపార్టెంట్. అంతకంటే ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం కూడా రేపు భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఒకటి మదర్ టంగ్ ఉండాలా, ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూస్ పేపర్ ఉండాలి. లేదు 2 పేపర్లు అఫోర్డ్ చేయలేము అంటే మదర్ టంగ్ ఇంగ్లీష్ పేపర్ పెట్టుకోండి. లేదు మదర్ టంగ్ అవసరం లేదు అంటే ఇంగ్లీష్ పేపర్ తెచ్చుకోండి. దీనివల్ల మీకు చాలా నాలెడ్జ్ మీకు తెలియకుండానే మీ మైండ్లోకి వెళ్ళిపోయి అక్కడ స్టోర్ అవుతుంది. దానికోసం మేము డిఓ గారితో మాట్లాడుతూ ఉన్నా. ప్రతి స్కూల్కి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వచ్చే వరకు ₹1,00,000 నేను నా ఫండ్ నుంచి ఓన్లీ లైబ్రరీ కోసం ఇస్తా ఉన్నా. ఓన్లీ ఫర్ లైబ్రరీ. ఆ బుక్స్ మీకు వస్తాయి. నా 9th క్లాస్ 8th క్లాస్ 7th క్లాస్ చదివే పిల్లలకు వాళ్ళు ఖచ్చితంగా ఈ 2-3 సంవత్సరాలు బ్రహ్మాండంగా మన లైబ్రరీలోనే బుక్స్ ఉంటే అక్కడ చదువుకొని వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది అని చెప్పుకుంటూ టోటల్గా మహబూబ్నగర్ నియోజకవర్గంలో టౌన్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయా అన్నిట్లో కూడా ఒక రూమ్ లైబ్రరీ కోసం కేటాయించుకోవాల్సిందిగా మన డిఓ గారు చెప్తా ఉన్నాం. कुछ सजेशन दो. मंथली मैगजीन. तो हमने सोचा विद्या मित्रा, फ्रेंड ऑफ स्टूडेंट. तो हमने डिसाइड भी कर लिया और डीओ साहब को रेस्पॉन्सिबिलिटी दे दिया. नेक्स्ट एकेडमिक ईयर ओपन होते ही जब जून में खुलता तब हमारा फर्स्ट इश्यू ओपन होना है. अंतेना उगादी अनुकुन्नामा. ఉగాదికి ట్రయల్ వేద్దాము. జూన్కి ఖచ్చితంగా ప్రతి స్కూల్లో కూడా ఆ మ్యాగజైన్ ఉంటుంది. దాంట్లో ఏమేమి ఉండాలా, మీకు సంబంధించిన అంశాలే ఉండాలా. మేమేమైనా రాసేది ఉంటే కూడా అవి ఏమైనా మంచిగా ఉంటే ఇస్తే అవి కూడా వేస్తాం. మీరేదైనా పెయింటింగ్స్ చేసినా, మీరేమైనా ఎస్ఏ రాసినా, మీరేమైనా ఇన్నోవేషన్ చేసినా, లేకుంటే మీ సూచనలు ఉన్నా, సజెషన్స్ ఉన్నా అవి కూడా వస్తాయి. మీ టీచర్స్ మీకు ఏం చెప్తారో, ఏం చెప్పదలుచుకున్నారో, మీరు ఎట్లా ఎగ్జామ్ ఫేస్ చేయాలా, ఎట్లా చదువుకోవాలి, లేదా ఏదైనా చాప్టర్ మీద ఆర్టికల్, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అది ఖచ్చితంగా మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి ఆ విద్యామిత్ర మ్యాగజైన్ ఒకటి ఓపెన్ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాం. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें.